హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రం తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, టైటిల్ దగ్గర కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. రీడింగ్ చూసేటప్పుడు మీరు ఈ రీడింగ్ ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు తీసుకొని చూడండి. అంటే పేరు తీసుకొని అంటే ఆ పర్సన్ పేరు 3 to 7 times మీ మనసులో అనుకుని అప్పుడు చూడండి. ఈ ఎనర్జీస్ మీకు అండ్ నాకు ఇక్కడ రీడింగ్ చేయడానికి కూడా కనెక్ట్ అవుతాయి. ఓకే, చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్. స్పేస్, డిసానెస్టీ, రీయూనియన్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ ఏ ఎనర్జీస్లో ఉన్నారంటే తనకి ఇంకా స్పేస్ కావాలి. మీరు ఏదో అనేసారు కన్వర్సేషన్లో, మీ చాట్లో కానీ కాల్లో కానీ ఎప్పుడో మీరు మీ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు మీ పర్సన్ని మీరు ఏదో అన్నారు. అలా అనడం వల్ల తను కొంచెం ఫీల్ అయ్యారు. అండ్ అసలు అలాంటి మాట ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఓకే, అండ్ కానీ తన మైండ్లో ఉండిపోయింది ఆ మాట. కానీ అది మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేసి అడగాలన్నా లేదా మీతో ఆర్గ్యుమెంట్స్ చేయాలన్నా కూడా మీ పర్సన్కి నచ్చదు. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఇలా నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయని అనిపిస్తుందో మీ పర్సన్ వెంటనే డ్రాప్ అయిపోతారు అక్కడి నుంచి. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు అని అంటే ఇది కొంచెం డీప్గా ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయితే ఆ రిలేషన్ కట్ అయిపోతుందేమో అని భయం. బట్ మీకు ఆ భయం ఉండదు. మీరేంటంటే ఆ పాయింట్ని ప్రూవ్ చేయడానికి మీరు ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు మీ పర్సన్తో. కానీ మీ పర్సన్ ఆ టైప్ కాదు. ఓకే, సో మీ పర్సన్కి తెలుసు మీరే తన లైఫ్ పార్ట్నర్ అని అండ్ మీతోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. మీరు కూడా డిసైడ్ చేసుకున్నారు. సో ఆ డిసానెస్టీ ఏదైతే ఉందో అది కూడా మీ పర్సన్ ఇప్పుడు చేయట్లేదు. మీతో చాలా హానెస్ట్గా అయితే ఉంటున్నారు. అండ్ రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళు రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీ పర్సన్కి తెలుసు ఇక్కడ ఏంటి అని అంటే మీ అటెన్షన్ ఎలా తీసుకోవాలో మీ పర్సన్కి తెలుసు. అంటే మెసేజ్ కానీ కాల్ కానీ ఏది చేయకుండా ఉంటే మీరే ఆటోమేటిక్గా మీ పర్సన్కి ఏమైందో అనుకుని భయపడి మీరే వెంటనే మెసేజ్ చేసేస్తుంటారు. ఆ మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వలేదు అనుకోండి, కాల్ చేసేస్తుంటారు. సో అలాంటి అంత డీప్ కనెక్షన్ మీది. సో మీ పర్సన్ అవన్నీ కూడా టెస్ట్ చేయడానికి మిమ్మల్ని అప్పుడప్పుడు మీతో కొంచెం దూరంగా ఉన్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు. బట్ అది నిజం దూరం అయితే కాదు, జస్ట్ యాక్టింగ్. మీ అటెన్షన్ కోసం అదొక టెక్నిక్ ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. అంటే మీరు ఎంతవరకు మీ పర్సన్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం. అండ్ మీ మధ్య సెపరేషన్ అనేది ఏర్పడి ఉంటుంది ఇక్కడ మేబీ రీసెంట్ పాస్ట్లో. ఆ సెపరేషన్ ఏదైతే ఉందో దాని నుండి దూరంగా ఉన్నారు మీ పర్సన్ కూడా. ఆ సెపరేషన్లో వాంటెడ్లీ దూరంగా ఉన్నారు మీతో. బట్ అది అసలు మీరు ఎలా కలిసారో ఏమిటో ఆ యూనివర్స్కే తెలియాలి. ఇక్కడ సడన్లీ మళ్ళీ మీరిద్దరూ దగ్గర అయిపోయారు. సడన్లీ మీరిద్దరూ దగ్గర అయిపోవడం, మీ మధ్య ఉన్న రిలేషన్స్ అన్నీ దూరం అయిపోవడం జరిగింది ఇక్కడ. సో దీన్ని అంటారు ఒక డివైన్ కనెక్షన్ అని. ఎస్, మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని మీ రిలేషన్ని వద్దు అని అనుకోలేదు. లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అనే అనుకున్నారు, ఉంటున్నారు కూడా ఇప్పుడు. బట్
మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి మీకు మీ ఇద్దరి మధ్య. బట్ ఆ డిస్టర్బెన్సెస్ ఎలా వచ్చాయో అలాగే పోయాయి. సో లైఫ్ లాంగ్ కలిసి ఉండేది ఎవరు అని అంటే మీరు అండ్ మీ పర్సన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా మీ ఇద్దరి మధ్య మీరిద్దరే కలిసి ఉంటారు. అదైతే 100% ట్రూ ఇక్కడ. ఓకే, మీరు కేర్ చేయట్లేదేమో మీ పర్సన్ని అని చాలా కాలం బాధపడ్డారు. బట్ అదేం కాదు. మీరెందుకు దూరంగా ఉన్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారని ఆ కోపంతో మీరు దూరంగా ఉన్నారు. బట్ ద మెయిన్ రీజన్ ఈజ్ థర్డ్ పార్టీ. అన్ఫినిష్డ్ బిజినెస్, డిసగ్రీమెంట్స్, కెమిస్ట్రీ, గిల్టీ, రెమినిసింగ్, యాబ్సెన్స్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే కొన్ని డిసగ్రిమెంట్స్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అండ్ అన్ఫినిష్డ్ బిజినెస్ కూడా ఉంది. అంటే ఏంటంటే కొన్ని ఇష్యూస్ అసలు సాల్వ్ చేసుకోలేదు, కొన్ని ఇష్యూస్ మీరు అసలు డిస్కషన్సే జరగలేదు వాటిపైన, బట్ అవన్నీ ఇన్కంప్లీట్ ఉండిపోయాయి. సో ఆ డిసగ్రిమెంట్స్ అవన్నీ కూడా సాల్వ్ చేయడానికే ఇప్పుడు మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ ఆ సెకండ్ ఛాన్స్ మీరు ఆల్రెడీ ఇచ్చారు చాలామంది, అండ్ కొంతమంది ఇంకా ఇవ్వాల్సి ఉంది. అండ్ మీ మధ్యన జరిగిన కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది మీ పర్సన్ తన లైఫ్లో మర్చిపోలేరు అనమాట. ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ. అండ్ గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినందుకు. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్లో కొన్ని జోక్స్ అనేవి కూడా జరిగాయి. ఆ జోక్స్ గుర్తు చేసుకొని అప్పుడప్పుడు చాలా చైల్డిష్గా నవ్వుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంటి నవ్వుతున్నావు అని అడిగినా కూడా మీ పర్సన్ ఏం చెప్పలేరు. ఓకే, సో అంతలా నవ్విస్తూ ఉంటారనమాట మీ పర్సన్ని. మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ని అంటే ఇంట్లో పనులు, బయట పనులు, జాబ్ ఆర్ బిజినెస్ పనులు అన్నీ కూడా ఈక్వల్గా మేనేజ్ చేసేస్తూ ఉంటారు. అది ఒకటి మీ పర్సన్కి చాలా ఇష్టం మీ విషయంలో. హ్యాబిట్స్, ఆ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్వి కొన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ చేంజ్ అవుతాయా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ స్టిల్ అన్క్లియర్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఆల్రెడీ. కొంతమంది కనెక్ట్ అయ్యి, బట్ కొంతమంది ఆల్రెడీ డిస్కనెక్ట్ అయిపోయారు థర్డ్ పార్టీ నుంచి. సో ఆ పాస్ట్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కంప్లీట్లీ తన లైఫ్లో నుండి వెళ్ళిపోవాలి అని డైలీ దేవుడిని అడుగుతూ ఉంటారు మీ పర్సన్. మీరే తన లైఫ్ అంతా ఉండాలి యాజ్ ఎ సోల్మేట్, యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ అని దేవుడికి ప్రే చేస్తూ ఉంటారు మీ పర్సన్. తను ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది మిమ్మల్ని హర్ట్ చేస్తుందని కూడా తెలుసు. ఆ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, ఇన్ఎబిలిటీలో ఉన్నారు మీ పర్సన్. అంటే ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే తనకు తెలుసు తన లైఫ్లో ఉండేది మీరొక్కరే, ఇంకెవరు ఉండరు. అండ్ లైఫ్ లాంగ్ మీరిద్దరే కలిసి ఉంటారు, వేరే పర్సన్ని తను రానివ్వరు. అండ్ బట్ అయినా కూడా మీ పర్సన్ ఈ రిలేషన్ని చాలా స్లోగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకు అనంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మీ మధ్య అండ్ కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. సో అవన్నీ కూడా సాల్వ్ అయ్యే వరకు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే చాలా స్లోగా వెళ్ళాలి అనేది తన ఒపీనియన్. సో అదే చేస్తున్నారు. బట్ అతను ఆమె ఆ విషయం ఎవరికి చెప్పరు. అంటే వాళ్ళు మీకు చెప్పరు, మీరు వాళ్ళకి చెప్పరు. బట్ అదే చేస్తారు వాళ్ళు. చాలా స్లోగా తీసుకెళ్తారు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి. ఓకే, సో మీరిద్దరూ దూరంగా ఉన్న మీ కనెక్షన్, డివైన్ కనెక్షన్ అయితే ఎప్పుడూ ఉంటుంది అని అంటున్నారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే, సో మీరు ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను చెప్తున్నాను ఇక్కడ పాస్ట్ రిలేషన్స్లో బ్రేకప్ అయి ఉన్న పర్సన్ ఆ పర్సన్. అండ్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. ఈ రన్నర్ చేసే డైనమిక్ నుంచి కంప్లీట్లీ చేంజ్ అయ్యి ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చినా, తనకి ప్రాబ్లం వచ్చినా, మీరు మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా అది ఫేస్ చేసుకునే కరేజ్ అనేది తెచ్చుకున్నారు.
సో ఇప్పుడు ఆ రన్నర్ చేజర్ డైనమిక్ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చేసారు మీ పర్సన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. మీ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్లా బిహేవ్ చేస్తారు ఇది వరకు, బట్ ఇప్పుడు కంప్లీట్లీ ఒక మెచ్యూర్డ్ పర్సన్లా బిహేవ్ చేస్తున్నారు. ఓకే, చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది. 4 ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్న పర్సన్ ఇప్పుడు కంప్లీట్లీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మీతో ఒక జెన్యూన్ రిలేషన్లో లైఫ్ అంతా స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ స్టిల్ సమ్ డౌట్స్ అనేవి ఉన్నాయి మీ పర్సన్కి. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. నర్చరింగ్, కేరింగ్ పర్సన్, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్ అండ్ కేరింగ్ పర్సన్. అండ్ మీ థాట్స్లోనే ఎప్పుడు కూడా మునిగిపోయి ఉంటారు ఇక్కడ మీ పర్సన్. అండ్ చాలా సాడ్నెస్ అనేది కూడా కనిపిస్తుంది తన మైండ్లో. ఎస్, సాడ్నెస్. తన లైఫ్లో డిస్కనెక్ట్ అయిన పాస్ట్ రిలేషన్స్ని తలుచుకొని ఇంకా బాధపడుతున్నారు. ఓకే, సో 6 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు మీ రిలేషన్షిప్లో అండ్ మీ లైఫ్లో విక్టరీ, సక్సెస్ అండ్ పబ్లిక్ రికగ్నిషన్ అనేది రాబోతుంది. సో ఈ 6 ఆఫ్ వాండ్స్ రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటే మనకి అక్కడ సక్సెసే వస్తుంది, అక్కడ కూడా మీ రిలేషన్కి ఒక పబ్లిక్ రికగ్నిషన్ అనేది వస్తుంది. అండ్ కెరీర్ వైజ్ చూసుకున్నా అలానే ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్లీ చూసుకున్నా కూడా మీకు అలానే ఉంటుంది. సో నెక్స్ట్ కార్డ్, ది ఎంపరర్, 7 ఆఫ్ వాండ్స్, Ace of Cups. ఓకే, సో ఇక్కడ ద ఎంపరర్ కార్డ్. ఈ ఎంపరర్ కార్డ్ ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఇక్కడ మీ పర్సన్ మీకోసం. ఆ డెసిషన్ని ఒక విష్ ఫుల్ఫిల్మెంట్గా చూసుకుంటున్నారు మిమ్మల్ని. ఓకే, సో ఇది స్ట్రాంగ్ మేషరాశి ఎనర్జీ. నెంబర్ 4 ఎక్కువ వస్తుంది మన రీడింగ్స్లో. నెంబర్ 4 సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ. అండ్ 7 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ కంప్లీట్లీ మీ లైఫ్ని నావిగేట్ చేస్తున్నారు. అంటే ఇంకా తెలుసుకుంటున్నారు మీ లైఫ్ కోసం, మీ రిలేషన్షిప్ కోసం మీరు తెలుసుకుంటున్నారు అన్ని విషయాలు. ఓకే, అండ్ నెక్స్ట్ మీ బౌండరీస్ని, ఏవైతే లిమిట్స్ని పెట్టుకున్నారో మీరు, వాటన్నిటినీ కూడా క్రాస్ చేసి ఒక రైట్ పాత్ పైకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ త్వరలోనే మీకు మ్యారేజ్ అనేది కూడా జరగబోతుంది. ఈ ఏస్ ఆఫ్ కప్స్ ఒక మ్యారేజ్ కార్డ్, ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, డివైన్ కనెక్షన్ కార్డ్. ఓకే, ఒక హానెస్ట్ రిలేషన్ ఏదో మీ లైఫ్లోకి రాబోతుంది అండ్ అది లైఫ్ లాంగ్ ఉండబోతుంది అని అర్థం. ఈ కప్ ఏదైతే ఉందో ఈ కప్ ఆఫ్ లవ్ అనమాట. ఇది ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి మీ పైన ఉన్న ఎఫెక్షన్ అండ్ లవ్ ఏదైతే ఉందో అది ఓవర్ఫ్లో అవుతుంది ఇట్లా. ఓకే, సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అది మ్యారేజ్కి దారితీస్తుంది అనమాట. ఓకే, మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్. సో అందుకే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆల్ రైట్, అగైన్ 7 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ సోర్డ్స్, లవర్స్. ఓకే, సో ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే చాలా బిట్రేయల్ అనేది జరిగింది, చాలా చీటింగ్ జరిగింది తన లైఫ్లో. ఆ చీటింగ్ నుంచి కూడా చాలా లెసన్స్ అనేవి నేర్చుకున్నారు. ఆ చీటింగ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే థర్డ్ పార్టీ. సో బాగా నమ్మించి కొన్ని ఇయర్స్ కొద్దీ మిమ్మల్ని తనని మీ పర్సన్ని నమ్మించి తర్వాత చీట్ చేయడం అనేది జరిగింది. ఈ లాంగ్ టర్మ్ రిలేషన్లో చాలా నష్టపోయారు మీ పర్సన్.
చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేశారు ఆ రిలేషన్ పైన, అది కాస్త బ్రేక్ అయింది. బట్ ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఈ క్రాస్ రోడ్స్ నుండి ఒక కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు. ఇదే ఆ కరెక్ట్ డెసిషన్. ఇదొక రీయూనియన్ కార్డ్, నంబర్ 6 మేజర్ ఆర్కానా కార్డ్. ఓకే, సో డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ అండ్ మీకు యూనివర్స్ అండ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలా ఉంటాయి. ఓకే, మిమ్మల్ని ఒక రైట్ పాత్ పైనే నడిపిస్తారు ఈ ఏంజల్స్ ఎప్పుడు కూడా. మీరు తరచూ ఏంజల్ నెంబర్స్ చూడటం అనేది జరుగుతుంది ఇక్కడ మీ విషయంలో. 1111, 999, 555, 222 అండ్ 777 ఇలా ఏంజల్ నెంబర్స్ అనేవి మీరు చూస్తూ ఉంటారు తరచూ. ఎందుకు అని అంటే ఏంజల్స్ ఎప్పుడు మీతోనే ఉన్నారు అని చెప్పడానికి ఇదొక సిగ్నల్ అనమాట. యూనివర్స్ మీకు ఇస్తున్న ఇండికేషన్ అనమాట. ఓకే, సో యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఎప్పుడు మీకు ప్రొటెక్షన్గా ఉంటారు. మీరు ఒక 3 times ఏంజల్స్ అండ్ యూనివర్స్ అని పిలిచి చూడండి, మీకు ఏదో రకంగా ఎవరి రూపంలోనో మీకు హెల్ప్ అనేది రాబోతుంది అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. ఓకే, మీరు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు అది డైరెక్ట్గా ఏంజల్స్ వచ్చి మీకు చేయరు. ఏంజల్స్ మీకు నేకెడ్ ఐకి కనపడరు. బట్ ఏంటంటే వాళ్ళు వేరే మీ ఫ్రెండ్స్ రూపంలోనో, రిలేటివ్స్ రూపంలోనో, లేదా అన్నోన్ పర్సన్ రూపంలో కూడా వచ్చి మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, నాకు ఇలాంటివి చాలా జరిగాయి నా లైఫ్లో కూడా. మీకు అది కూడా ఒక వీడియో తీసి పెడతాను, చెప్తాను మీకు ఏంజల్స్ అసలు నాకు ఎలా హెల్ప్ చేశారనేది. ఓకే, సో చాలా షాక్ అవుతారనమాట మీరు వింటే అలాంటి స్టోరీస్ అన్నీ. అవన్నీ నా లైఫ్లో జరిగిన స్టోరీస్ మీకు చెప్తాను. ఈ ఏంజల్స్ అండ్ యూనివర్స్ అసలు ప్రొటెక్షన్గా ఉంటే అసలు మీ లైఫ్ ఎలా ఉంటుంది, అదొక మిరకిల్స్ అనేవి చూస్తారనమాట మీ లైఫ్లో. ఓకే, సో ఎప్పుడైనా మీకు హెల్ప్ కావాలి, మీరు ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఏంజల్స్ అండ్ యూనివర్స్ని ఒక 3 times తలుచుకొని మీ సిచ్యువేషన్ ఏంటో, ఆ డిఫికల్టీ ఏంటో వాళ్ళకి చెప్పుకోండి. మీకు వెంటనే హెల్ప్ అనేది దొరుకుతుంది, ఎవరి ద్వారానో దొరుకుతుంది అది. ఓకే, సో చూద్దాం అసలు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఆర్ మీరు ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు, ఒక డివైన్ కనెక్షన్లోకి వెళ్ళబోతున్నారు. ఇదొక ఏమంటారంటే దీన్ని టెంపరెన్స్ కార్డ్. డివైన్ టైమింగ్ అనేది దగ్గర పడింది, మీకు ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది విత్ న్యూ పర్సన్, న్యూ రిలేషన్ అని ఇక్కడ ఏంజల్స్ మళ్ళీ చెప్తున్నారు మీకు. ఓకే, సో చూద్దాం అసలు మీ లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు ఇక్కడ అబౌట్ దట్ హ్యాపీ సైకిల్, బ్రాండ్ న్యూ సైకిల్. ఓకే, 4 of coins, strength అండ్ టవర్. ఓకే, సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ మీకు. రిగార్డింగ్ కెరీర్ అవనివ్వండి, రిలేషన్షిప్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. అండ్ స్ట్రెంగ్త్ అండ్ 4 of coins. ఇక్కడ మీరు చాలా మనీ అయితే సేవ్ చేసుకుంటున్నారు, మీరు చాలా కష్టపడి సంపాదిస్తున్నారు, డే అండ్ నైట్ కష్టపడి సంపాదిస్తున్నారు. ఆ మనీని మీరు సేవ్ చేసుకుంటున్నారు ఫర్ ఫ్యూచర్. అండ్ మీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సరిపడా మనీ మీరే ఎర్న్ చేసుకుంటున్నారు. అలా అనేది అప్పులు చేసి ఏదో లైఫ్ గడిపేస్తున్నారని కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే కష్టపడి మీరు మీ రిక్వైర్మెంట్కి కావాల్సినంత మనీ అండ్ రిక్వైర్మెంట్కి మించిన అంటే అంతకంటే ఎక్కువ మనీయే సంపాదిస్తున్నారు, అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎక్సెస్ మనీ మీరు సేవ్ కూడా చేసుకుంటున్నారు. ఓకే, సో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా. అండ్ మీ పాస్ట్ రిలేషన్కి మీరు స్టిక్ అయి ఉన్నారు. మీ పర్సన్ ఎవరో ఉన్నారు మీ మైండ్లో, అదే రిలేషన్షిప్కి స్టిక్ అయి ఉన్నారు మీరు. ఓకే, ఆ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది తప్పకుండా అని ఇక్కడ మనకి ఏంజల్స్ అండ్ యూనివర్స్ అయితే ఇక్కడ మనకి లవర్స్ కార్డ్లో చెప్పారు. సో సంబడి అంటే ఎవరో చీట్ చేస్తారు కూడా మీ పర్సన్, మీ లైఫ్లో కానీ మీ పర్సన్ లైఫ్లో కానీ. మీ పర్సన్ లైఫ్లో అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది ఉంది ఇక్కడ. సో మేబీ
మీ పర్సన్ని ఎవరో దారుణంగా చీట్ చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి నెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత మీ పర్సన్ని గోస్ట్ చేయడం అనేది జరిగింది. కోల్డ్ షోల్డర్ అనేది చూపించారు మీ పర్సన్కి. సో మీ పర్సన్ ఇక్కడ చాలా సఫర్ అయినట్టుగా తెలుస్తుంది ఆ రిలేషన్షిప్కి సంబంధించి. కొన్నాళ్ళు ఐసోలేట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ ఆ ఐసోలేషన్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేసింది ఎవరు అంటే కూడా మీరు. ఓకే, సో తనకి ఏదైతే మేజర్ హెల్ప్ అవసరమో ఆ మేజర్ హెల్ప్ మీరే చేశారు. అందుకనే మీరు మీ పర్సన్ దృష్టిలో ఒక ఏంజల్, ఎర్త్ ఏంజల్లా చూస్తున్నారు మిమ్మల్ని. మీరు లేకపోతే తన లైఫ్ వేస్ట్ అని అనుకోవడానికి మెయిన్ రీజన్ అదనమాట. సో డెత్ రీబర్త్ కార్డ్, ఇక్కడ రీబర్త్ అనేది తీసుకోబోతున్నారు, ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు. సడన్ చేంజెస్, సడన్ ట్రావెల్స్, సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది. కార్డ్స్ ఎగిరిపడిపోతున్నాయి. సో 10 of swords, 3 of wands అండ్ నైట్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఇక్కడ కొంతమందికి వీడియో చూస్తున్న వాళ్ళకి కమ్యూనికేషన్లో అయితే లేరు, బట్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చాలా స్ట్రగుల్స్ చేస్తున్నారు. సో ఆ స్ట్రగుల్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ అవుతుంది అండ్ మీ లైఫ్ తప్పకుండా క్లియర్ అవుతుంది. ఈ స్ట్రగుల్స్, బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయ్యి మీ లైఫ్ తప్పకుండా ఒక మంచి ట్రాక్ పైకి వెళ్తుంది. అది ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో మీరు చాలా షార్ట్ పీరియడ్లోనే ఆ డిఫరెన్సెస్ అనేవి చూస్తారు మీరు. అండ్ మీకు ఒక హానెస్ట్ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు విత్ దిస్ కప్ ఆఫ్ లవ్, అపాలజీ అండ్ ప్రపోజల్తో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. అండ్ ఈ రీడింగ్ చూసేవాళ్ళు కొంతమంది న్యూ పీపుల్ అయితే ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎవరు ఉండరు. అయినా కూడా నేను ఈ పాయింట్ చెప్పాను అనుకోండి, మా లైఫ్లో ఎవరూ లేరు అని అంటారు. బట్ వాళ్ళకి కూడా ఎవరో ఒక పర్సన్ మీట్ అవుతారు. వాళ్ళు ఆ పర్సన్ వాళ్ళకి ప్రపోజల్ ఇస్తారు. ఇన్ కేస్ ప్రపోజల్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ అన్న ఆఫర్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. అండ్ ఎవరైతే ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నారో రిలేషన్లో ఉండి, ఆ ప్రపోజల్ అనేది రాబోతుంది. అదొక ఫేక్ ప్రపోజల్ కాదు, హానెస్ట్ ప్రపోజల్. ఓకే, సో 9 of wands, 5 of swords అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్. 10 of cups, ఇక్కడ ఒక కంప్లీషన్ అనేది కనబడుతుంది మీ లైఫ్లో. ఫ్యామిలీ, కిడ్స్ అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఇక్కడ మ్యారేజ్ కూడా కనిపిస్తుంది. ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్, ఫెమినిన్ ఎనర్జీస్ ఇవి. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. ఓకే, ఇక్కడ మనకి ఏంజల్స్ అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీ యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ యాన్సిస్టర్స్కి మీకు మీ యాన్సిస్టర్స్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీరు హ్యాపీగా లేరు, సో మీ లైఫ్లోకి ఎవరైనా ఒక మంచి పర్సన్ వస్తే బాగుండేది అని మీ యాన్సిస్టర్స్ వెళ్ళి డివైన్ని ప్రే చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆ డివైన్ ఎవరైతే ఉంటారో, డివైన్ కనెక్షన్ అనేది మీ ముందుకు తీసుకొస్తారు. ఓకే, సో అలా జరుగుతుంది ఇక్కడ కొంతమంది లైఫ్లో. అండ్ కొంతమంది అసలు నా లైఫ్లో ఏ కనెక్షన్ వద్దు, నేను ఇలా సింగిల్గానే హ్యాపీగా ఉన్నాను అని ఇట్లా తన్ని తాను డిఫెండ్ చేసుకుంటూ ఒక వూండెడ్ వారియర్లా అండ్ ఆ క్విక్ డెసిషన్స్ తీసుకోకుండా చాలా హ్యాపీగా ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చాలామంది ఉన్నారు ఈ రీడింగ్ చూసే వాళ్ళలో. ఓకే, ఆ డెసిషన్ మీ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు మీరు లైఫ్లో. ఓకే, యూనివర్స్ కానీ ఏంజల్స్ కానీ ఎప్పుడూ మీకు రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టరు. సో మీ లైఫ్ మీది అని వదిలేస్తారు వాళ్ళు. బట్ అప్పుడే మీరు ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఒక రైట్ డెసిషన్ తీసుకుంటారో అప్పుడు మీకు యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు సపోర్టింగ్గా ఉంటూ మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి. ఓకే, somebody walked away from your life and the Empress, Queen of Wands. ఓకే, ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ లైఫ్లో నుండి మీ పర్సన్ వాక్ అవే చేశారు. అండ్ ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా మీ పర్సన్ లైఫ్లో నుండి వాక్ అవే చేశారు. బట్ సమ్ అదర్ పర్సన్తో కనెక్ట్ అయ్యారు ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్.
దిస్ ఇస్ థర్డ్ పార్టీ ఈ ఈ రీడింగ్లో అండ్ మీ లైఫ్లో. ఓకే, సో ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ ఎవరంటే మీరు. అండ్ డెవిల్ కార్డ్ ఇండికేట్స్ ప్యాషనేట్ ఎనర్జీ, బ్లిస్ఫుల్ ఎనర్జీ, లస్ట్. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, ఒక న్యూ పర్సన్ ఎవరో కూడా మిమ్మల్ని ఎంప్రెస్ ఎనర్జీలోనే చూస్తున్నారు. మీరు ఒక ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు. అండ్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్, ఒక రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. మీరు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, ఒకళ్ళనే కాదు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. మీకంటే చిన్నవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. మీ స్టేటస్ కంటే కింద స్టేటస్లో ఉన్న వాళ్ళని కూడా సేమ్గా ట్రీట్ చేస్తారు. సో ఇది ఒక రేర్ మెంటాలిటీ అన్నమాట. ఓకే, సో ఈ రేర్ మెంటాలిటీనే మీ పర్సన్ ఇష్టపడుతున్నారు ఇక్కడ. ఓకే, మీకు అసలు ఎంత రిచ్ పర్సన్ అయినా మీరు ఆర్ ఎంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఎంత గొప్ప స్టేటస్లో ఉన్నా మీకు అసలు గర్వం అనేది ఉండదు. సో అలాంటివన్నీ కూడా మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ న్యూ పీపుల్ని కూడా మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నారు, మీ ఎనర్జీస్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఓకే, చాలామంది సీక్రెట్ అడ్మైరర్స్ కూడా ఉన్నారు మీకు. మీలాంటి హస్బెండ్ దొరికితే బాగుండేదనో, మీలాంటి వైఫ్ దొరికితే బాగుండేదనో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అండ్ సడన్లీ మీతో ఫ్రెండ్షిప్ ఆఫర్ చేస్తారు. బట్ మీరు ఫ్రెండ్షిప్ ఆఫర్ చేసినప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు. బట్ ఏమైనా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ ఉంటారు. సో అందుకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ అన్నారు. ఎంప్రెస్కి ఒక కంట్రోలింగ్ పవర్ అనేది ఉంటుంది. ఆ పవర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఫైనాన్షియల్లీ వెరీ అబెండెంట్ పర్సన్, ఎమోషనల్లీ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్. ఓకే, సో మీలాంటి వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు. వెదర్ మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నా లేకపోయినా కూడా మీలాంటి వాళ్ళకి సీక్రెట్ అడ్మైరర్స్ కూడా చాలామంది ఉంటారు. అండ్ ప్రపోజల్తో వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. మీరు ఒక చిన్న మెసేజ్ చేసిన దానికి కూడా రిప్లై ఇస్తున్నారు. ఇక్కడ నాకే షాకింగ్గా ఉంది. ఒక చిన్న మెసేజ్ చేసినా వెంటనే రిప్లై వచ్చేస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఆర్ మీరు ఒక చిన్న మిస్ కాల్ ఇచ్చినా వెంటనే కాల్ వచ్చేస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఆర్ ఎనీథింగ్, మీరు ఏదైనా చిన్న హెల్ప్ చేసినా దానికి డబుల్ హెల్ప్ మీ పర్సన్ చేస్తుంటారు. మీరు ఏదైనా చిన్న వర్క్ చెప్తే దానికి డబుల్ వర్క్ చేస్తూ ఉంటారు. అన్కండిషనల్ లవ్ అయిపోయింది మీ ఇద్దరిది. మీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడు మీ పర్సన్ అయితే. బట్ మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూడాలి, మీరే తన లైఫ్ పార్ట్నర్గా వస్తే బాగుండేది, మీరే తన లైఫ్ పార్ట్నర్గా రావాలి అని గాడ్ని ప్రే చేస్తూ ఉంటారు మీ పర్సన్. సో ఇక్కడ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ అనేది కూడా కనిపిస్తుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. అలా ఉంటేనే రిలేషన్షిప్కి ఒక వాల్యూ ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ హానెస్ట్గా ఉంటారు అనేది మీ పర్సన్ డిసైడ్ అయ్యారు ఇక్కడ. ఓకే, వెరీ గుడ్. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ కప్స్ మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది కార్డ్. ఇక్కడెక్కడ వచ్చింది, ఇందాకే మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఏది ఓకే, ఎంప్రెస్ కార్డ్ అయితే వచ్చింది. టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మనకి ఒకే రీడింగ్లో వస్తే మీ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది 100% అని అర్థం. ఓకే, ఇదొక డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఇదొక డివైన్ కనెక్షన్. ఇది యూనివర్స్ క్రియేట్ చేసిన కనెక్షన్. పాస్ట్ లైఫ్, సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో అంత డీప్ కనెక్షన్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య. డీప్ లవ్ అనేది ఉంటుంది. అండర్స్టాండింగ్ పర్సన్ మీరిద్దరు కూడా. ఒకరికొకరు చాలా సపోర్టింగ్గా ఉంటారు, చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు. అండ్ ఇదొక ఈ లైఫ్ కనెక్షనే కాదు, ఇది పాస్ట్ 6 లైఫ్స్ నుండి, అంటే 6 బర్త్స్ మీరు
ఒక ఫ్యామిలీ అంటే ఒక కపుల్ లాగా మీరు లైఫ్ లీడ్ చేశారనమాట. ఇక్కడ 6 బర్త్స్లోని మీరు మేలా ఫీమేలా అని అనుకుంటే అది అటు ఇటు అవుతుంది. అంటే ఒక బర్త్లో మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్ అవ్వచ్చు, ఇంకొక జన్మలో మీరు మేల్ అయితే మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్ అవ్వచ్చు, మేల్ అయితే ఫీమేల్ అవ్వచ్చు. మీరు అట్లా జెండర్ అయితే మారచ్చు, బట్ ఆ సోల్మేట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సోల్ టై అనేది మాత్రం ఉంటుంది. సో సేమ్ వే ఈ జన్మలో కూడా మీరిద్దరూ మీ కప్ ఆఫ్ లవ్ని ఇద్దరికి ఒకరికొకరు ఆఫర్ చేసుకోవడానికి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండడం కోసం మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసినా కూడా ఈ కప్ ఆఫ్ లవ్ అనేది మీరు ఆఫర్ చేయగానే మీ పర్సన్ రిసీవ్ చేసుకుంటారు, అండ్ మీ పర్సన్ దగ్గర నుండి మీరు కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఒక డివైన్ కనెక్షన్ అనడానికి ఇదొక ఇండికేషన్ అన్నమాట. ఓవరాల్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వాండ్స్, మేష సింహ ధనుష్ రాశులు. మేష రాశి ఎనర్జీ మెయిన్లీ కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఈ పర్సన్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ కెరీర్, మనీ అండ్ రిలేషన్. ఓకే, ఈ పర్సన్ ఒక ట్రెడిషనల్ పర్సన్, ఒక కింగ్ టైప్ ఎనర్జీస్ ఉంటాయి ఈ పర్సన్కి. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ హానెస్ట్ ఉంటారు ఈ పర్సన్. సేమ్ వే మీ దగ్గర నుంచి కూడా ఆ హానెస్టీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, లాయల్టీ అనేది కోరుకుంటారు రిలేషన్షిప్లో. సో ఇదేంటంటే ఇదంతా చూడటానికి చాలా అదొక మిరకల్ లాగా అనిపిస్తూ ఉంటుంది మీకు. ఏంటిది సడన్గా ఈ పర్సన్ ఇంత చేంజ్ అయిపోయారేంటి, ఆర్ సడన్లీ మీ పర్సన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది ఒక్కొక్కసారి మీకు భయం కూడా వేస్తుంది. అంటే ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ ఏమైనా చేస్తారా, మళ్ళీ సడన్గా నమ్మించి మోసం చేస్తారా అనేది కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ అదంతా ఏం కాదండి, జస్ట్ మీ పర్సన్ డెసిషన్ తీసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది అంతే. ఇప్పటికీ రియలైజ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ 5 ఆఫ్ వాండ్స్, స్ట్రగుల్స్, కాన్ఫ్లిక్ట్స్, డిబేట్స్. సో ఈ డిబేట్స్ ఎవరి మధ్య జరగబోతున్నాయి? ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహరాశి. ఈ డిబేట్స్ ఎవరి మధ్య జరగబోతున్నాయి? క్లారిఫై 5 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ 9 ఆఫ్ కప్స్. ఆల్ 9s వస్తున్నాయి. 7. ఓకే, సో ఈ డిబేట్స్ ఎవరి మధ్య జరగబోతున్నాయి, స్ట్రగుల్స్ ఎవరి మధ్య జరగబోతున్నాయి అంటే మీరు కలెక్టివ్ అండ్ కలెక్టివ్కి రిలేటెడ్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ పీపుల్ ఎవరైతే మీకు కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి మీకు మధ్య ఈ స్ట్రగుల్స్ అనేవి, డిబేట్స్ అనేవి జరగబోతున్నాయి. ఎందుకు అనంటే మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అండ్ మ్యారేజ్ అయితే చేసుకోవాలి ఆ పర్సన్ అని, ఆ డెసిషన్ మీ పర్సన్కి నచ్చినా కూడా మీ సైడ్ మీ రిలేటివ్స్ అండ్ పేరెంట్స్కి నచ్చకపోవచ్చు. సో అలాంటి విషయాల్లో మీకు కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎదురవుతాయి. బట్ మీ పర్సన్ మీరు కలిసే ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అది ఎవరైతే ఆ రిలేషన్ని వద్దు అనుకుంటున్నారో వాళ్ళకి మీకు మధ్య కొన్ని డిసగ్రిమెంట్స్ నడిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు మీ పర్సన్కి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, ఓకే, అండ్ మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ ఎలానో అలానే మీకు కూడా మీ పర్సనే మీకు విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, అండ్ 2 9s ఇక్కడ మనకి. 9 అంటే అదొక స్పిరిచువల్ నెంబర్, స్పిరిచువల్ జర్నీ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మీరిద్దరూ కూడా ఒక స్పిరిచువల్ కనెక్షన్లోనే ఉన్నారు. మీ ఆరా కూడా చాలా పవర్ఫుల్ ఆరా. మీ ఆరాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, అబండెంట్ ఉంటారు. అండ్ మీ లైఫ్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, నావిగేట్ చేస్తున్నారు. కొన్ని ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేస్తున్నారు. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహరాశి ఎనర్జీ. ఓకే, అండ్ మీకు మీరు సపోర్టింగ్గా ఉంటారు అన్ని విషయాల్లో. ఆ హోప్ అనేది వదిలేరు, బట్ మీకు మీరు చాలా సపోర్టింగ్గా ఉంటారు.
మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరే మీకు మీరే ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. సో అన్ని విషయాల్లో మీకు మీరే సపోర్టింగ్గా ఉంటారనమాట ఇక్కడ. అండ్ అగైన్ 4 ఆఫ్ వాండ్స్, విష్ ఫుల్ఫిల్మెంట్. ఇది ఒక మ్యారేజ్ కార్డ్ అనమాట, 11 కార్డ్, మేషరాశి. ఓకే, సో నెంబర్ 4 ఎక్కువ వస్తుంది ఇక్కడ మనకి. నెంబర్ 4 ఇస్ సిగ్నిఫికెంట్ నెంబర్ అగైన్ ఇన్ దిస్ రీడింగ్. 4 ఆఫ్ వాండ్స్ అండ్ ద ఎంపరర్. మేజర్ ఆర్కానా కార్డ్ ది ఎంపరర్ అండ్ 4 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మనకి సెలబ్రేషన్ ఏదో ఉంది నియర్ ఫ్యూచర్లో, దట్ ఈజ్ మ్యారేజ్ అనేది చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు. ఓకే, అండ్ ఎంగేజ్మెంట్స్ జరగని వాళ్ళకి ఎంగేజ్మెంట్ అనేది జరగబోతుంది. అండ్ రీయూనియన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రీయూనియన్స్ అనేవి జరగబోతున్నాయి. అండ్ డొమెస్టిక్ హ్యాపీనెస్ అనేది చూడబోతున్నారు త్వరలో మీ లైఫ్లో. ఓకే, వెరీ గుడ్. మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ జరుగుతుంది. అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా జరుగుతుంది. సో యూనివర్స్ మీకు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఇస్తుందన్నమాట. ఓకే, సో పేజ్ ఆఫ్ పెంటికల్స్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనకి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ మీకు నిజం అవ్వబోతుంది అని చెప్తోంది ఇక్కడ. అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా మీకు ఏదో రాబోతుంది అని చెప్తుంది. మేబీ మీకు సడన్లీ ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరగచ్చు. సడన్లీ మీకు ప్రాఫిట్స్ రావచ్చు మీ బిజినెస్లో. అండ్ మీరు ఏదైతే న్యూస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. అదొక పాజిటివ్ న్యూస్ రావచ్చు. అండ్ అగైన్ లవర్స్ కార్డ్. మీ రిలేషన్షిప్లో హార్మనీ అనేది రాబోతుంది. ఓకే, సో ఇదొక పాస్ట్ లైఫ్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్, డీప్ లవ్, ప్యాషన్ అనేది కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, అలైన్మెంట్ అనేది ఉంది మీ రిలేషన్లో. ద చారియట్, సడన్ చేంజ్ రాబోతుంది. ఇది స్ట్రాంగ్ కర్కాటక రాశి ఎనర్జీ. ఓకే, సో ప్రోగ్రెస్ అనేది చూస్తారు మీ రిలేషన్షిప్ అండ్ మీ కెరీర్లో. అండ్ ఒక విక్టరీ కూడా చూస్తారు. విక్టరీ రిగార్డింగ్ కెరీర్ అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా మీరు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉంటే ఆ మ్యాటర్కి సంబంధించిన విక్టరీ కూడా రావచ్చు. ఓకే, ఎనీ హావ్ మీ లైఫ్లో హ్యూజ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అండ్ కన్యా రాశి ఎనర్జీ, నైట్ ఆఫ్ పెంటికల్స్. హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, రెస్ట్లెస్నెస్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఒక ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చూస్తారు. ఇలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో ఒక ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చూడబోతున్నారు ఈ ఇయర్. ఓకే, ఎస్, ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇది కార్మిక్ సైకిల్ మీ లైఫ్లో ఎండ్ అయ్యి బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది. ట్రావెల్ ఆన్ ద కార్డ్స్, ట్రావెల్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అనేది కూడా కనిపిస్తుంది. ఓకే, ఒక న్యూ బేబీ ఆర్ న్యూ బిజినెస్ ఐడియా ఆర్ ఎనీ న్యూ హౌస్, ఎనీథింగ్ న్యూ ఏదో ఒకటి రాబోతుంది మీ లైఫ్లోకి. ఓకే, న్యూ జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి న్యూ జాబ్ రావచ్చు. డెత్, రీబర్త్, అగైన్ ఇదొక వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి, డెత్, రీబర్త్ కార్డ్. సో పెయిన్ఫుల్ ఎండింగ్స్ అనేవి ఉన్నాయి మీ పర్సనల్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో. ఓకే, సో న్యూ బిగినింగ్స్ అనేవి చూడబోతున్నారు. సో విత్ సన్ కార్డ్, పాజిటివిటీ అండ్ ప్లెజర్, హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, అగైన్ మేష, సింహ, ధనుష్ రాశులు. అండ్ ఈ పాజిటివ్ చేంజెస్ మీకు జనరల్గా ఈ మంత్ 19th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అండ్ సక్సెస్, సెలబ్రేషన్ అనేది చూడబోతున్నారు. రీబర్త్ అనేది చూస్తారు, అంటే ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు.
అండ్ పొటెన్షియల్ రిలేషన్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో. ఓకే, అండ్ నైట్ ఆఫ్ సోర్ట్స్ మిథున రాశి ఎనర్జీ. సో నైట్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ ఈ టైంలో ఈ కార్డ్ ఎందుకు వచ్చిందంటే, నైట్ ఆఫ్ సోర్ట్స్లో మీరు ఏం చేస్తున్నారంటే, ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు చాలా ఫాస్ట్ థింకింగ్ అయితే చేస్తున్నారు, ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్ అక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఈ స్లో థింకింగే మీ రిలేషన్షిప్కి సక్సెస్ ఇస్తుంది అని మీ పర్సన్ ఈ రిలేషన్ని చాలా స్లోగా తీసుకెళ్తున్నారు, స్లో మూవింగ్ ఎనర్జీలా తీసుకెళ్తున్నారు. బట్ అది మీకు ఒక వెయిటింగ్ పీరియడ్లా తయారైంది. సో ఇప్పుడు సడన్ చేంజెస్ అయితే చూడబోతున్నారు మీరు. ఇక్కడ నో నీడ్ టు వర్రీ. మీరు 9 ఆఫ్ వాండ్స్ కరేజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ రిలేషన్షిప్లో. ధనుష్ రాశి ఎనర్జీ. ఓకే, and again 10 of cups, wish fulfillment, marriage, commitment, okay, divine love, harmony, blissful relationships, and inner happiness, dreams coming true, family and contentment. ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీన రాశి ఎనర్జీ. ఇక్కడ ఒక కంప్లీషన్ అనేది కనపడుతుంది అండ్ ఏదో ఒక సైకిల్ స్టార్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మీ పర్సన్ మీ నుండి ఫ్యామిలీ, కిడ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ సేమ్ వే మీరు కూడా మీ పర్సన్ నుండి ఫ్యామిలీ అండ్ కిడ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక డివైన్ కనెక్షన్ అని మీ ఇద్దరికీ తెలుసుకున్నారు ఇక్కడ. సో మీ లైఫ్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. మీ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ అనేది వేయబోతున్నారు మీరిద్దరూ కలిసి. అండ్ 5 ఆఫ్ కాయిన్స్ ఇక్కడ మనకి ఫైనాన్షియల్ లాస్ ఏదో కనిపిస్తుంది సడన్లీ, బికాజ్ ఆఫ్ హెల్త్ అయి ఉండొచ్చు, లేదా బికాజ్ ఆఫ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అయి ఉండొచ్చు. ఫైనాన్షియల్ లాస్ అనేది కనబడుతుంది. ఓకే, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 2 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అసలు ఈ రిలేషన్షిప్ని సిచ్యువేషన్కి తీసుకొచ్చి సెపరేషన్స్ అవన్నీ క్రియేట్ చేసింది మీ పర్సన్ అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, సో రెస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా మీ పర్సన్ పెట్టుకున్నవే అని ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి మీ పర్సన్కి ఇక్కడ. అండ్ ఇదొక స్ట్రాంగ్ మిథున రాశి ఎనర్జీ. అండ్ మీది ఒక 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంది మీ రిలేషన్ ప్రజెంట్. ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. క్యాన్సర్ ఇండికేట్స్ కర్కాటక రాశి. సో పార్ట్నర్షిప్స్ కనిపిస్తున్నాయి, అంటే మ్యూచువల్ అట్రాక్షన్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య. ప్రపోజల్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ఓకే, అండ్ మ్యారేజ్ కనెక్షన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు మీరు. మీ పర్సన్ ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా మీరే మీ పర్సన్కి ప్రపోజ్ చేయొచ్చు అండ్ అది ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఈ మ్యారీడ్ లైఫ్ అనేది త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది మీకు. ఓకే, అండ్ అగైన్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక, మీనా అండ్ కర్కాటక రాశులు. సో పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి. అండ్ హ్యాపీనెస్ అనేది, హ్యాపీ సర్ప్రైజ్ అనేది ఏదో తీసుకురాబోతుందని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు. ఓకే, న్యూస్ ఆర్ మెసేజెస్ ఏదైతే మీరు పాజిటివ్గా రావాలి అని అనుకుంటున్నారో ఆ పాజిటివ్గా రావాల్సిన న్యూస్ మీకు త్వరలోనే మీ చెవిన పడిపోతుంది. అంటే ఒక మంచి న్యూస్ ఏదో వినబోతున్నారు మీరు. దేనికోసమైతే చాలా ఇన్ని రోజులు చాలా బాధపడ్డారో, మీ లైఫ్ ఇంకా ఎండ్ అయిపోయింది అని ఫీల్ అయ్యారో, అదే న్యూస్ ఇప్పుడు పాజిటివ్గా మారి మీకు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నట్టుగా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు, లేదా ఈ పాజిటివ్ న్యూస్కి సంబంధించి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. ఆర్ ఏదో జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా దానికోసం వెయిట్ చేసినట్టయితే అదే రావచ్చు.
ఆర్ ఎనీథింగ్, ఏదైనా డిసీజ్ ఆర్ ఎనీథింగ్, దానికోసం మీరు హీల్ అవ్వాలి అని అనుకుంటే ఆ హీలింగ్లో కూడా మీరు ఉండొచ్చు. ఓకే, ఆ హీలింగ్ అనేది జరగవచ్చు. ఆ న్యూస్ కూడా మీకు పాజిటివ్గా రావచ్చు. ఆ రిపోర్ట్స్ ఏవైతే మీరు వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా పాజిటివ్గా వస్తాయి. మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ సెటిల్ అవుతుంది. ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వాళ్ళు ప్రాపర్టీస్ కొంటారు. కొంతమంది ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు. సో ఆ ట్రాన్స్ఫర్స్ కూడా రాబోతున్నాయి. ఆ గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు ఆఫ్టర్ March 29th. మూవింగ్ టు కామన్ వాటర్స్, కుంభరాశి ఎనర్జీ. ఈ కుంభరాశి ఎనర్జీ జనరల్గా వీళ్ళు ఏంటంటే ప్రజెంట్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు, కొంతమంది వీళ్ళని వదిలి వాళ్ళ పార్ట్నర్స్ మూవ్ ఆన్ అయిపోయారు. సో అలాంటి రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక న్యూ రిలేషన్స్ ఆర్ న్యూ లైఫ్ ఏదో చూడబోతున్నారు. అండ్ మీరు మీ పాస్ట్ బ్యాగేజెస్ అన్నిటినీ కూడా వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని మీరు చాలా స్ట్రగుల్స్ చేస్తున్నారు. బట్ ఆ న్యూ రిలేషన్షిప్ అనేవి స్టార్ట్ అవుతాయి త్వరలోనే మీ లైఫ్లో. అదొక బ్లిస్ఫుల్ రిలేషన్. బట్ కొంతమందికి ఆ రిలేషన్స్ అంతగా మంచివి కాదు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ రిలేషన్స్ని యాక్సెప్ట్ చేయండి. Four of Coins, మకర రాశి ఎనర్జీ. సేవింగ్ మనీ, వెల్త్ సెక్యూరిటీ, ఓకే, అండ్ సాలిడ్ ఫౌండేషన్స్ కూడా పడబోతున్నాయి మీ రిలేషన్షిప్కి. మీ పర్సన్ ఈవెన్ దో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మీ రిలేషన్షిప్కి చాలా వాల్యూ అనేది ఇచ్చారు. అసలు మిమ్మల్ని లైఫ్లో మర్చిపోలేనంతగా మీరు బిహేవ్ చేశారు మీ పర్సన్తో. అంటే మీ పర్సన్ని ఒక కిడ్ లాగా చూసుకున్నారు మీరు. సో అవన్నీ కూడా మీ పర్సన్ మర్చిపోలేకపోయారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని గోస్ట్ చేయాల్సి వచ్చింది, మిమ్మల్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది. బట్ అదంతా కూడా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అలా ఎప్పుడు ఇంకా మీతో బిహేవ్ చేయకూడదు, మిస్బిహేవియర్ అది. కాబట్టి అలా ఎప్పుడు మీ దగ్గర డిసానెస్టీ అనేది చూపించకూడదు అని అనుకుంటున్నారు ఇప్పుడు. అండ్ స్ట్రాంగ్ సింహరాశి ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, 6 of Wands, విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్, ప్రోగ్రెస్ అనేవి కనపడబోతున్నాయి. మీ లైఫ్ చాలా లైఫ్ చేంజింగ్ టైం అయితే స్టార్ట్ అయింది మీకు. ఆ డివైన్ టైమింగ్ అనేది స్టార్ట్ అయింది మీకు. గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు, గుడ్ ఫార్చ్యూన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు త్వరలోనే మీరు. అండ్ 6 of Coins, వృషభ రాశి ఎనర్జీ. గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ అండ్ మనీ అండ్ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు మీరు, మీ పర్సన్. వెల్త్ షేర్ చేసుకుంటారు. అబ్బో, ఓకే. అండ్ కొన్ని చారిటీస్ కూడా చేస్తారు ఇక్కడ, మీరు కానీ మీ పర్సన్ కానీ, అరే ఇద్దరు కూడా చేయొచ్చు. ఓకే, అండ్ ప్రాస్పారిటీ అండ్ అబండెన్స్ రాబోతుంది మీ లైఫ్లోకి, ఇద్దరు లైఫ్లోకి, ఇక్కడ ఒకరే కాదు. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇప్పటి వరకు మీకు ఈ రీడింగ్ కనుక రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా ఈ వీడియోని ఈ ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఓవరాల్ ఎనర్జీ సాడ్నెస్ అనేది కనిపిస్తుంది. 5 of Cups, జడ్జ్మెంట్, 6 of Cups. ఓకే, ఈ సాడ్నెస్ ఎనర్జీస్ ఎన్నాళ్ళలో ఉండవు మీ లైఫ్లో. ఇదంతా డిలీట్ అయిపోతుంది ఒక ఫైల్ లాగా. ఆ డిలీట్ అయిపోయి జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది మీ లైఫ్కి, మీ రిలేషన్షిప్కి. ఓకే, అండ్ ఒక న్యూ ఫేస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో.
న్యూ లైఫ్ విత్ న్యూ పర్సన్ ఆర్ న్యూ లైఫ్ విత్ ఓల్డ్ పాస్ట్ పర్సన్, సేమ్ పాస్ట్ పర్సన్. అండ్ ఫర్గివ్నెస్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని క్షమిస్తారు, మీరు మీ పర్సన్ని క్షమిస్తారు. అండ్ ఈ సెపరేషన్ని ఎండ్ చేస్తారు అండ్ ఇద్దరు రీయూనియన్ అనేది అవుతారు. 6 of Cups, వృశ్చిక రాశి ఎనర్జీ. ఓకే, సో హ్యాపీ మెమరీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి త్వరలో. రెడీగా ఉండండి ఫర్ దిస్ రీయూనియన్. ఓకే, సో రీయూనియన్ అసలు ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉంది రీడింగ్ ప్రకారం చూద్దాం. ఈ రీయూనియన్ ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉంది? ఏంజల్స్ అండ్ యూనివర్స్, కలెక్టివ్కి రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది? 7 విష్ఫుల్ థింకింగ్ చేస్తున్నారు మీరు అండ్ ఇల్యూజన్స్ కూడా ఉన్నాయి మీకు. ఓకే, అండ్ డే డ్రీమింగ్ ఎక్కువ చేస్తున్నారు. ఆపర్చునిటీస్ ఎక్కువ రాబోతున్నాయి. వృశ్చిక రాశి, మీనరాశి, కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ రెజొనేట్ అవుతుంది పాయింట్. ఓకే, సో రీయూనియన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అసలు మీ లైఫ్లో? రీయూనియన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి అంటే ఇది 7 hours మీ పర్సన్ మెసేజ్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు ఆర్ 7 days కలవచ్చు. ఓకే, కొంతమందికి మాత్రమే 7 months పడుతుంది. రీసెంట్లీ ఎవరైనా సెపరేట్ అయి ఉంటే వాళ్ళు 7 months లోపు ఆర్ 7th month జూలై రీయూనియన్ అనేది జరగచ్చు మీకు. ఓకే, 7 hours, 7 days, 7 weeks ఆర్ 7 months, అంతే. 7 years అనుకోకండి. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక నర్చరింగ్, కేరింగ్, హీలింగ్ పర్సన్. ఎమోషనల్లీ చాలా స్టెబిలిటీ అనేది ఉంటుంది మీకు అండ్ చాలా కేరింగ్గా ఉంటారు మీరందరూ కూడా కలెక్టివ్. సో ఆ కేరింగ్ ఎనర్జీస్, నర్చరింగ్ ఎనర్జీస్ చాలామందికి నచ్చుతాయి మీ దగ్గర. సో మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చూడాలి అనుకోవడానికి మెయిన్ రీజన్ అది. మీకు చాలామంది సీక్రెట్ అడ్మైరర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మీకు ప్రపోజ్ చేసినా మీరేమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మీ ఎనర్జీస్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. జనాన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ ఎనర్జీస్. ఓకే, సో మీరు ఏదైనా ఒక న్యూ బిగినింగ్స్ చూడొచ్చు మీ లైఫ్లో త్వరలో అండ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ట్రస్ట్ ఇన్ లైఫ్ అనేది కూడా కనిపిస్తుంది. బ్లైండ్ ఫెయిత్ కనిపిస్తుంది. టేకింగ్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్. మీ పర్సన్ ఒక గట్టి నమ్మకంతో మీ ముందుకి రాబోతున్నారు, మీకు ప్రపోజ్ చేయబోతున్నారు అండ్ మీతో ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆ ధైర్యాన్ని అంతటినీ కూడగట్టుకొని త్వరలోనే మేమే వస్తుంది మీ దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడ అసలు ఈ ధైర్యం లేదు అనడానికి లేదు, మళ్ళీ ఇక్కడ ధైర్యం ఉంది, బట్ ఆ డివైన్ టైమింగ్ అనేది ఇప్పుడు రాబోతుంది. ఓకే, సో 9 of Swords ఇండికేట్స్ నైట్ మేర్స్, పీడ కలలు, రాంగ్ చాయిసెస్, క్రయింగ్, ఇవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ మీలో అండ్ మీ పర్సన్లో కూడా. మీ పర్సన్ ఎలా అయిపోతుంటారంటే స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అది చేసేసుకుని ఆ మేనిఫెస్ట్ చేసింది త్వరగా తన లైఫ్లో నిజమైపోతే బాగుండేది అని ప్రతి నిమిషం డివైన్ని అడుగుతూ ఉంటారు. సో కానీ ఇక్కడ ఏంటంటే మీకు కూడా నవ్వు వచ్చే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ గాడ్ని అడిగేటప్పుడు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయేటట్టు చూడమని అడుగుతారు. బట్ మీ పర్సన్ చాలా స్లో. తను వేసే నెక్స్ట్ స్టెప్ చాలా స్లోగా వేస్తారు. అంటే బేబీ స్టెప్స్ వేస్తేనే సక్సెస్ అవుతుంది ఈ రిలేషన్. లైఫ్లో మళ్ళీ మీలాంటి వాళ్ళు మిస్ అయిపోతే ఇంకా మళ్ళీ మీలాంటి వాళ్ళు దొరకరు, తన లైఫ్ మళ్ళీ నరకం అయిపోతుంది అనేది తన భయం. సో అందుకనే మిమ్మల్ని ఎక్కువ ఆర్గ్యూ చేయరు మీతో, మిమ్మల్ని ఏ విషయంలోని కూడా డిస్రెస్పెక్ట్ అనేది ఇవ్వరు, మిమ్మల్ని ప్రతి విషయంలో ఒక ఎంప్రెస్లా చూస్తూ ఉంటారు. కింగ్ ఆఫ్ కప్స్లా తను అండ్ క్వీన్ ఆఫ్ కప్స్లా మీరు ఉండాలి అనేది తన కోరిక. అండ్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, స్పైయింగ్ అనేది జరుగుతుందండి ఇంకా మీ అకౌంట్స్ పైన, సోషల్ మీడియా అకౌంట్స్
ఓకే. థర్డ్ పార్టీ సారీ థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, థర్డ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ ఆ సిచ్యువేషన్లో లేని వాళ్ళు మీ పర్సనే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. ఓకే. మెసేజెస్ అవి కూడా చెక్ చేస్తున్నారు కొంతమంది విషయంలో. అండ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు మీరు ఎలాంటి వాళ్ళు, మీ రిలేషన్షిప్ ఎలాంటిది. మిమ్మల్ని సడన్గా సెల్ఫీ పంపించమని అడగటమో, లేదా మీరు ఉన్న లొకేషన్ షేర్ చేయడం అనడమో, అలాంటివి జరుగుతూ ఉంటాయి మీకు ఫర్దర్గా. ఎందుకు అలాంటివి అడుగుతున్నారు మీ పర్సన్ అని షాక్ అవుతారు. ఎందుకు అని అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ చెకింగ్ అనమాట మీ పైన. అంటే మీరు ఏ టైంకి ఏం చేస్తూ ఉంటారు, ఏ టైంకి ఎలా ఉంటారు, ఎవరితో ఉంటారు, ఇంట్లో ఉంటే ఎవరితో ఉంటున్నారు, బయటకు వెళ్తే ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటున్నారు, ఇదంతా కూడా ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్. ఎస్, వై? బికాస్ టీమ్ వర్క్ అనేది చేయాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్. ఓకే. కొలాబరేషన్ కోరుకుంటున్నారు. అండ్ మీ బిజినెస్కి తను హెడ్గా ఉంటూ ఆ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఆ బిజినెస్లో మీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే. సో లాంగ్ టర్మ్ రివార్డ్స్ అయితే చూడబోతున్నారు. అయితే చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏం వేయబోతున్నారు మీ పర్సన్ మీ రిలేషన్లో. అరే, నెక్స్ట్ స్టెప్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏం వేయబోతున్నారు అని అంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో రాబోతుంది. మేబీ మీ పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు, మీ లైఫ్లో అయి ఉండొచ్చు. గ్రీఫ్, ఎమోషనల్ పెయిన్ అనేది మీరు చూస్తారు. మీ లైఫ్లో అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్కి అయి ఉండొచ్చు. ఓకే. చీటింగ్ అనేది కూడా కనిపిస్తుంది. అండ్ డిస్లాయల్టీ అనేది కనిపిస్తుంది. డిలేస్ అండ్ అప్సెట్స్, కన్ఫ్యూజన్ కూడా కనబడుతుంది. ఓకే. ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ ఏదో జరగబోతుంది ఇక్కడ మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ. ఓకే. సో ఎస్, టెంపరెన్స్. సో హార్మనీ అనేది చూస్తారు త్వరలో మీరు. అండ్ పేషెన్స్ అండ్ బీయింగ్ సెన్సిబుల్, ఫైండింగ్ మీనింగ్, ఇది ఒక ధనుష్ రాశి ఎనర్జీ. సో ఇక్కడ ఏంటనంటే మీ రిలేషన్షిప్లో ఏదో ఒక కొత్త ట్విస్ట్ ఏదో రాబోతుంది. అండ్ ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ప్రజెంట్ మీరున్నది. ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి రిలేటెడ్ ఏదో ఒక ఇన్సిడెంట్ మీ లైఫ్లో జరగబోతుంది. మేబీ ఇది మీ లైఫ్ అయి ఉండొచ్చు, లేదా మీ పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు. ఇక్కడ తులారాశి ఎనర్జీ ఇది. ఎవరైతే తులారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇలాంటి కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేయాల్సి రావచ్చు. లేదా మీ పర్సన్ ఒకవేళ తులారాశి వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో జరగవచ్చు. కలెక్టివ్ తులారాశి అయితే వాళ్ళ లైఫ్లో జరగవచ్చు. సో ఆ డివైన్ టైమింగ్ అనేది త్వరలోనే దగ్గర పడుతుంది. ఏంజల్స్ మీకు చెప్తున్నారు ఇక్కడ ఒక న్యూ ఫేస్ ఏదో స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో. ఒక న్యూ రిలేషన్, న్యూ లైఫ్, న్యూ బిగినింగ్స్ అనేవి చూడబోతున్నారు. ఆ డివైన్ టైమింగ్ త్వరలోనే దగ్గరలోనే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్ మీకు. ఓకే. బట్ 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. డిఫికల్ట్ డెసిషన్స్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ. అగైన్ తులారాశి ఎనర్జీ. ఓకే. ఇది థింక్ బిఫోర్ డెసిషన్ అనమాట. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీకు. అగైన్ ఇది తులారాశి ఎనర్జీ, ఇది తులారాశి ఎనర్జీ, అండ్ ఇది ధనుష్ రాశి ఎనర్జీ. లాస్ట్ కార్డ్ తీద్దాం ఈ డెక్లో. ఓకే. సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో. అండ్ సడన్ కమ్యూనికేషన్ విత్ లైట్నింగ్ స్పీడ్. ఎయిర్ ట్రావెల్ కూడా రాబోతుంది. ఎయిర్ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అండ్ సడన్ డెసిషన్స్, అది కూడా లైట్నింగ్ స్పీడ్తో డెసిషన్ తీసుకుంటారు మీరు. సో అందుకే మీకు చెప్తుంది ఇక్కడ యూనివర్స్
మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా ఫాస్ట్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు. ఆ డెసిషన్స్ కొంచెం ఆలోచించి తీసుకోమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్. మేబీ రిలేషన్షిప్ వైజ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు. ఓకే, ఓవరాల్ ఎనర్జీ నైట్ ఆఫ్ వాండ్స్. అగైన్ ధనుష్ రాశి ఎనర్జీ. ఇదొక ప్యాషనేట్ ఎనర్జీ. ఓకే, ఈ ప్యాషనేట్ ఎనర్జీలో కొంచెం టాక్సిసిటీ కూడా కనిపిస్తుంది. ఇదొక లస్ట్ఫుల్ ఎనర్జీ. ఓకే, మీ పర్సన్ ఎనర్జీ టువర్డ్స్ యూ అనమాట. మీకు మీ పర్సన్కి కూడా ఒకరి మీద ఒకరికి చాలా లస్ట్ అనేది కూడా కనబడుతుంది ఇక్కడ. అండ్ 5 లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ద హెరోఫెంట్. ఎవరో మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ముందుకు రాబోతున్నారు. మీకు సపోర్టింగ్గా ఉంటున్నారు అన్ని విషయాల్లో. మీకు సపోర్టింగ్గా ఉండాలి, మీ బిజినెస్ వాళ్ళే చూసుకోవాలి, అండ్ మీకు అన్ని విషయాల్లో సపోర్టింగ్గా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఏమైనా రిలేషన్స్ ఉంటే ఆ రిలేషన్స్ నుండి బయటకు వచ్చేసి మరీ మీకు సపోర్టింగ్గా ఉండాలి, లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అనేది వాళ్ళ కోరిక. సో అవన్నీ కూడా ఫాస్ట్గా జరిగిపోతే బాగుండేది అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే అలా కోరుకుంటున్నారో వాళ్ళే స్లోగా నడుస్తున్నారు, బేబీ స్టెప్స్ వేస్తున్నారు. సో చూద్దాం ఫైనల్గా యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీ ఇద్దరికి ఇచ్చే సలహాలు ఏంటో 3 కార్డ్స్ తీస్తాను. ఏంజల్స్ అండ్ యూనివర్స్ కలెక్టివ్కి ఇచ్చే సలహా ఏంటి? అడ్వైస్. వాట్స్ ద అడ్వైస్? క్వీన్ ఆఫ్ పెంటకల్స్, టెంపరెన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఇదొక డివైన్ కనెక్షన్. ఓకే, ఏంజల్స్, ఆర్కేంజల్ మైకేల్ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు ఇక్కడ. మీకు మీ రిలేషన్షిప్ అవనివ్వండి, మీ కెరీర్ అవనివ్వండి, మీ లైఫ్ అవనివ్వండి, ఈ లైఫ్ మొత్తం ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఏంజల్సే తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఏంజల్స్ మిమ్మల్ని రైట్ ట్రాక్ పైన తీసుకెళ్తున్నారు. ఓకే, సో క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఇది కలెక్టివ్ ఎనర్జీ. సో వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా రిచ్ పీపుల్ అయితే ఉన్నారు ఇక్కడ. ఎక్కువ అబండెంట్, ఫైనాన్షియలీ అబండెంట్ పీపుల్ ఉన్నారు. అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పీపుల్ ఉన్నారు మన వ్యూయర్స్లో. అండ్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ ఫీమేల్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. ఫీమేల్స్ ఎక్కువ చూస్తున్నారు ఈ వీడియో. వెదర్ ఇట్ ఈస్ ఫీమేల్ ఆర్ మేల్, ఈ ఎనర్జీస్ అయితే వాళ్ళకి మ్యాచ్ అవుతాయి. ఓకే, సో నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్ ఎనర్జీస్. అండ్ మీది ఒక బిజినెస్ మైండ్ మీ ఎనర్జీస్ కూడా. ఓకే, స్ట్రాంగ్ ఆరా ఉంటుంది మీకు. అందరినీ హ్యాపీగా ఉంచుతూ ఉంటారు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సేమ్ వే మీ పర్సన్ని కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఇది డివైన్ ఇంటర్వెన్షన్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో, మీ రిలేషన్లో కూడా. సో మీ కనెక్షన్ ఒక సక్సెస్ఫుల్ కనెక్షన్ అని చెప్పడానికి డౌట్ అనేది లేదు ఇంకెక్కడ. ఓకే, సో ఇది యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే, మీకు ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉంది, ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉంది, అండ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనమాట, స్పిరిచువల్ పర్సన్ మీరు. నెక్స్ట్ 3 కార్డ్స్ మీ పర్సన్ కోసం తీద్దాం. యూనివర్స్ అసలు ఏం అడ్వైజ్ ఇస్తుంది అనేది చూద్దాం. ఓ వెరీ గుడ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, హర్మిట్, 10 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్కి ఏమని సలహా ఇస్తుంది యూనివర్స్ అంటే, తను ఇంకా తన పాస్ట్ రిలేషన్స్ని తలుచుకుని బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళతో ఇంకా లైఫ్లో ఎప్పుడు కమ్యూనికేట్ చేయకూడదు, మాట్లాడకూడదని డిసైడ్ అయ్యారు. అండ్ వాళ్ళే మీ పర్సన్తో కమ్యూనికేషన్ కట్ చేసుకున్నందుకు అసలు ఎందుకు అలా జరిగింది అనే పాయింట్ ఆలోచిస్తున్నారు. వేస్ట్ ఆఫ్ టైం. సో ఆ టైం వేస్ట్ అనేది లేకుండానే పని చేసుకుంటూనే ఇలాంటివి ఆలోచిస్తున్నారు. రేర్ పర్సన్. సో హర్మిట్ మోడ్లో ఉన్నారు, చాలా లోన్లీగా ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా తన పాస్ట్ ఎనర్జీస్ తనని ట్రిగర్ చేస్తూనే ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీస్, టాక్సిక్ రిలేషన్స్, టాక్సిక్ పీపుల్, వీళ్ళందరూ కూడా వీళ్ళ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో
ఈ లోన్లీనెస్ అనేది క్రియేట్ చేశారు. బట్ ఈ లోన్లీనెస్ని ఒక హార్మనీలోకి మార్చేది ఎవరు అంటే మీరు. ఆల్రెడీ తను ఎప్పుడైతే మీతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో చాలా హ్యాపీగా ఉంటారు. అది మీ పర్సన్ కూడా గ్రహించారు. సో అందుకే మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్కి పెట్స్ అంటే ఇష్టం అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ మీకు మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగబోతున్నారు. మీ లైఫ్లోకి మళ్ళీ సెకండ్ టైం రాబోతున్నారు. అండ్ కొంతమంది విషయంలో ఈ పర్సన్ ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. ఇది వృషభ రాశి ఎనర్జీ. ఓకే, సో మళ్ళీ మనకి ఇక్కడ కింగ్ అండ్ క్వీన్స్ వచ్చారు. మీరు గమనించారో లేదో, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఇది ఒక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని యూనివర్స్ మీకు పదే పదే చెప్తుంది. సో మీరు తప్పకుండా మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ అయి విడిపోయిన వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అవుతారు. అండ్ రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా రీయూనియన్ అనేది అవుతుంది. అండ్ ఎవరి లైఫ్లో అయితే పార్ట్నర్ అనేవాళ్ళే లేరో వాళ్ళ లైఫ్లో కూడా మీ సోల్మేట్ అనేవాళ్ళు త్వరలోనే రాబోతున్నారు. అరౌండ్ March 29th ఆర్ ఆఫ్టర్ March 29th, న్యూ మూన్ తర్వాత. ఓకే, అమావాస్య ఎనర్జీస్ తర్వాత. ఓకే, ఇప్పుడు ఓవరాల్ ఎనర్జీ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్స్, అగైన్ న్యూ బిగినింగ్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ న్యూ బిగినింగ్స్ అనేవి కనిపిస్తాయి. విత్ సేమ్ ఓల్డ్ పాస్ట్ రిలేషన్లో ఒక న్యూ స్పార్క్ అనేది రాబోతుంది. సో అలా కంప్లీట్లీ చేంజ్ అవ్వబోతుంది మీ లైఫ్. మీ పర్సన్ తన హార్ట్ని ఇలా మీకు గిఫ్ట్గా ఇచ్చేయాలని కూడా అనుకుంటున్నారు. ఓకే అండి, రీడింగ్ ఎంతటితో వదిలేస్తున్నాను. ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ 5. సో కామెంట్ సెక్షన్లో మీరు 555 with 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు కనుక ఈ రీడింగ్ రెజొనేట్ అయితే మీకు రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది నాకు కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు, మేడం మీ వీడియోస్ సరిగా రావట్లేదు మాకు అని. సో మీరు ఏం చేస్తారంటే బెల్ ఐకాన్ టైప్ చేయండి, ప్రెస్ చేయండి. అక్కడ ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ఓకే, అప్పుడు మీరు సబ్స్క్రైబ్ అవుతారు నా ఛానల్కి. ఓకే, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా లాంగ్ రీడింగ్ అనేది జరిగింది. సో ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న రీడింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాట్సాప్కి పెట్టొద్దు. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఆ ప్రోడక్ట్స్ ఏవైతే మీకు కావాలో అవన్నీ కూడా బుక్ చేసుకోండి. అదంతా కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.